రిలే నిరాహార దీక్షలు ముగిశాయి కానీ డిఎస్సి వార్ మాత్రం ముగించేది లేదంటోంది వైసీపీ. ఇది ఆరంభం మాత్రమే, మున్ముందు అసలు సినిమా ఉందంటూ కూటమి ప్రభుత్వంపై కన్నెర చేస్తోంది. అంతా తప్పుడు ప్రచారం అంటూ ఇటు కూటమి నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఫలితంగా అధికార విపక్షాల డిఎస్సి వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. డిఎస్సిలో అక్రమాలంటూ పోరాటాన్ని ఉధృతం చేస్తోంది వైసీపీ. ఇప్పటికే 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయగా సోమవారం 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించబోతోంది. రిలే నిరాహార దీక్ష శిబిరాలపై దాడులు చేసినంత మాత్రాన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, డిఎస్సి అవకతవకలపై ఎట్టి పరిస్థితుల్లో పోరాటం ఆపేదే లేదంటున్నారు వైసీపీ నేతలు. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వైసీపీ రిలే నిరాహార దీక్షలు ఓ ఎత్తైతే, బెజవాడలో జరిగిన నిరసన కార్యక్రమం మాత్రం మరో ఎత్తు. విజయవాడ ధర్నా చౌక్లో కాకుండా ముత్యాలంపాడు సెంటర్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్ష తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మల్లాదికి కౌంటర్గా బొండా ఉమార్ రంగంలోకి దిగారు. ధర్నా చౌక్లో కాకుండా ముత్యాలంపాడులో దీక్ష చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నిరసనలను ఖండిస్తూ రోడ్డుపై బైఠాయించి రచ్చరచ్చ చేశారు. ఇలా ఇరు వర్గాల దూకుడుతో కేసులు నమోదయ్యాయి. మల్లాది విష్ణుతో పాటు 100 మందిపై కేసులు ఫైల్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. రిలే నిరాహార దీక్షలో అయిపోయినా బొండా వర్సెస్ మల్లాది ఎపిసోడ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. టెంట్లు పీకేసి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకుంది వాళ్లు, తిరిగి తమపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు మల్లాది విష్ణు. బొండా ఉమ్మ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారాయన. ఇప్పుడు టెంట్ కోలుకొట్టింది వాళ్ళు, టెంట్ తీసేసింది వాళ్ళు, సోడా బుడ్లు వేసింది వాళ్ళు, రాళ్ళు వేసింది వాళ్ళు, టమాటాలు వేసింది వాళ్ళు, పోలీసులను అడ్డం పెట్టి మమ్మల్ని లిఫ్ట్ చేసి వెహికల్లో తీసుకుని వెళ్ళి ఎక్కడో పడేసింది వాళ్ళు. వాళ్ళు మళ్ళీ మా ప్లేస్లో వచ్చి ధర్నా చేశారు, కూర్చున్నారు, బ్యానర్ పెట్టుకున్నారు. ఎవరి తప్పు? ఎవరు చట్టాన్ని చేతిలో తీసుకున్నారు? ఎవరు దౌర్జన్యం చేశారు? ఎవరు గూండాగిరి చేశారు? ఎవరు దుర్భాషలాడారు? చేసినటువంటి వాళ్ళని వదిలేసి, అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళని వదిలేసి మా మీద కేసు నమోదు చేశారు అని అంటే న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులకు వెళ్తాము, కోర్టులో వాస్తవాలు తెలుస్తాయి. కోర్టులో ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని అక్రమ కేసుల్ని నమోదు చేయడం సరైనటువంటిది కాదు. చట్టం ఎప్పుడు కూడా ఎవరికి కూడా చుట్టం కాదు అని చెప్పి ఈ సందర్భం. ఇటు వైసీపీకి మంత్రి సవిత సవాల్ విసిరారు. దమ్ముంటే డిఎస్సిపై అసెంబ్లీలో చర్చకు రావాలన్నారు. లేదంటే డిఎస్సిపై విష ప్రచారం మానుకోవాలన్నారు. టీచర్లను అవమానించడం జగన్ కు తగదన్న ఆమె, ఇలాగే మాట్లాడితే టీచర్లు తాడేపల్లికి వచ్చి ధర్నా చేసే రోజులు కూడా వస్తాయని హెచ్చరించారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లా టీచర్లందరూ మరి కొండారెడ్డి బురుజు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారు మా ఆత్మగౌరవంపై మీరు దెబ్బతీస్తున్నారు, ఖబర్దార్, మేము ఈరోజు మా ప్రతిభ, మా కష్టంపై మేము క్వాలిఫై అయ్యే తప్ప మేము ఎలాంటి తప్పిదాలు జరగలేదన్న విషయం కూడా తెలియజేస్తూ ఖబర్దార్ అని ఈరోజు క్వాలిఫై అయిన టీచర్లు కొండారెడ్డి బురుజు ఎక్కి మీకు నిరసన తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొండారెడ్డి బురుజు ఎక్కారు, రేపు తాడేపల్లి ప్యాలెస్ పై కూడా వారు నిరసన తెలియజేయడానికి ఏకదాటిగా మిమ్మల్ని ముట్టడించడానికి కూడా సిద్ధమవుతారన్న విషయం తెలియజేస్తున్నారు. డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని. ఉద్యోగాలు పొందిన వారిలో ఎలాంటి ఆందోళన లేదన్నారు. గత ప్రభుత్వమే గ్రూప్ 1లో అక్రమాలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెన్జీ పేరుతో రౌడీ షీటర్లు ఆందోళనలు చేస్తున్నారని, అలాంటి వాళ్లపైనే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. డిఎస్సి పైన ఎక్కడ కానీ జరిగిన అక్రమాలు జరగల. సిబిఐకి ఏమని హైకోర్టుకో సుప్రీంకోర్టుకు పోతే క్యాన్సిల్ దేనికి చేయాలి, అంత క్లియర్గా జరిగింది కదా అని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ అక్రమ కేసులు పెట్టట్లా, వాంటెడ్గా కేసు పెట్టించుకునే విధంగా ఎదుటివారిపైన దాడి చేసి రపరపాని కొడితే కేసులు పెడతారన్న. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. పేపర్లు లీక్ అయ్యాయి, ఉద్యోగాలు అమ్ముకున్నారని సాక్ష్యాధారాలతో సహా బయటపడ్డా కూటమి నేతలు బుకాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. జంజీ యువత, జంజీ పోరు పేరుతో వేలాది మందిగా ప్రతి నియోజకవర్గంలో ఈ నిరసన దీక్షలో పాల్గొనడం ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా నిద్రపట్టే పరిస్థితి కూడా కనిపించట్లా. డిఎస్సిపై వైసీపీవి దొంగ దీక్షలన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కర్నూలులో ప్రజలు తిరగబడినట్టే రాష్ట్రమంతా వైసీపీపై తిరగబడుతుందన్నారు. దొంగ దీక్షలపై జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అక్కడ ఎవరు జన్జీలు కనపడలే, జన్ ఎఫ్లు కనిపించారు, జన్ జిఎఫ్లు కనిపించారు. అంటే జన్ ఫాదర్స్ కనిపించారు, జన్ గ్రాండ్ ఫాదర్స్ కనిపించారు, జంజీలు ఎక్కడ కనపడలే. ముసిలి కట్టను వేసుకొని మేము జంజీలు అని చెప్పేసి
ఆడ నిరాహార దీక్షలు ప్రొటెస్టులు చేస్తుంటే నవ్విపోతారయ్యా. అందుకే నిన్న కర్నూలులో మీ చంపలు పగలగొట్టారు. మొత్తంగా ఓవైపు వైసీపీ ఆందోళనలు, మరోవైపు ఇరు వర్గాల సవాళ్లు, ప్రతి సవాళ్లతో డీఎస్సీ వార్ ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు.